శ్రీవల్లి శ్రీవల్లి నువ్వు బానే నీకేం ఉన్నావు కదా? కాలేదు కదమ్మా? ఒకసారి హాస్పిటల్కి వెళ్తే బెటర్ ఏమో. నాకేం కాలేదు సార్, తల మీద కొట్టినందుకేమో తలనొప్పిగా ఉందంతే. వచ్చిన వాళ్ళెవరో నీకు తెలీదా శ్రీవల్లి? తెలీదు మేడం. మా మావయ్య కార్ ఆపి ఫోన్ మాట్లాడి వచ్చి కార్ ఎక్కే లోపే కొంతమంది వచ్చి మావయ్యని కొట్టి నన్ను కిడ్నాప్ చేశారు. నేను నా మేనకోడలను ఊరికి తీసుకుపోతా ఉంటే కొంతమంది రౌడీలు వచ్చి నన్ను రక్తం వచ్చేలా కొట్టి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయినారమ్మే. అయితే ఈ కిడ్నాప్ మీ మావయ్య చేయించే అవకాశం లేదంటున్నావా? లేదు మేడం, ఆయనకి కోపం ఎక్కువ, కానీ ప్రేమ కూడా ఎక్కువే. ఆయన నా కళ్ళ ముందే నా కోసమే దెబ్బలు తిన్నారు. సరే, ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ అయ్యాక రమ్య మీ ఇంట్లో దిగబెడుతుంది. సరే మేడం. రమ్య, ఎస్ సార్. మేము ఆఫీస్కి వెళ్తున్నాం. తనని డ్రాప్ చేశాక కాల్ చేయి. వెళ్ళండి. జేడీ మేడం, నా ప్రాణాలు కాపాడినందుకు చాలా థ్యాంక్స్ మేడం. మీరు లేకపోతే ఈరోజు నేను ఏమైపోయేదానో కూడా తెలీదు. ఇది నా డ్యూటీ శ్రీవల్లి, దీనికి నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. జాగ్రత్త. పాపం దాత్రి శ్రీవల్లి, మామయ్య మీద అనుమానం కూడా పడ్డం లేదు. మనిషిలో మంచి తప్ప మోసాన్ని చూడలేని అమాయకురాలు కేదార్తను. ఆ అమాయకత్వాన్ని బాబాయ్ ఆసరాగా తీసుకుంటున్నాడు. మనం శ్రీవల్లిని కాపాడేశాం కాబట్టి నాకు తెలిసి ఇంటికొచ్చి అక్క ముందు పర్ఫార్మెన్స్ మొదలు పెడతాడు. అవును, పద. శ్రీవల్లి వచ్చేలోపు మనం కూడా ఇంటికి వెళ్దాం. రే, ఏందిరా పని అయిపోయినదా? ఆ అమ్మిని చంపేసినారా? ఏందన్నా చంపేది? ఆ పోలీసులు వచ్చి మా అందరిని తుక్కు కొట్టారు. ఏందిరా నువ్వు అనేదే? అవునన్నా. నేను పంపిన ఏరే గ్యాంగ్ రాలేదా? వచ్చారన్నా. ముందు కొట్టింది వాళ్ళనే కదా. కొట్టిందా? అన్నా, ఆ పోలీసు ఎవరో గాని భలే హుషారుందన్నా. వామ్మో, ఏం కొట్టిందన్నా. అది సరేగానే ఆ అమ్మే శ్రీవల్లిని ఏం చేసినారా? మేం చేసేంత టైము ఎక్కడిచ్చారన్నా? శ్రీవల్లిని చంపేలోపు పెద్ద చెరువును కమ్మేసిన మబ్బు మాదిరి అలా వచ్చేసి అందరినీ కొట్టి ఆ అమ్మాయిని కాపాడేసింది. మేం ప్రాణాలతో ఆ అమ్మాయికి దొరకకుండా తప్పించుకుని వచ్చేసాం. సరే, మీరు వెంటనే జమ్మల మడికి వెళ్ళిపోండి. తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాగానే వెళ్ళండి. సరేనా? అబ్బా, శ్రీవల్లి చచ్చిపోతే ఇంటికి పోయి ఏం చెప్పినా నడుస్తుందనుకున్నా. ఇప్పుడట కుదిరేలా లేదే. ఆ పోలీస్ అమ్మే శ్రీవల్లిని ఇంటికి తీసుకుపోయేలోపే నేను ఇంట్లో ఉండాలా? ఏంటి బాబాయ్ ఇది? పిన్ని వాళ్ళు మనకు చెప్పకుండా శ్రీవల్లిని ఊరికి పంపించడం ఏంటి? అదే అమ్మా, నాకు కూడా అర్థం కావట్లేదు. పైగా శ్రీవల్లి ఇష్టంగా రాయుడితో వెళ్ళిందంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియడం లేదు. మావయ్యకి ఫోన్ చేసి మాట్లాడదాం. నాకు వేరే పనుంది, తర్వాత చూస్తాను. ఇప్పుడు కాదు, అంతగా అడుగుతుంది కదమ్మా, తను వినేలా లేదు. ఆ వీడియో ఏదో చూసేయ్. ఏమైందమ్మా కౌశికి? కీర్తి డాన్స్ వీడియోని ఎందుకంత సీరియస్గా చూస్తున్నావు? మీరే చూడండి బాబాయ్. నువ్వు ఇంట్లో లేనప్పుడు నిషిక వైజయంతి కలిసి నన్ను చంపాలని చూశారు. అంటే
ఇందాక ఆదిలక్ష్మి చెప్పింది నిజమే అన్నమాట. అవును బాబాయ్, నువ్వు ఇక్కడే గేమ్ ఆడుకుంటూ ఉండు. నిషిక 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 ఆదిలక్ష్మి అత్తయ్యకి ఎలా దెబ్బ తగిలింది నిషిక? చెప్పాం కదా వదినా, ఆవిడ కాలు జారి కింద పడింది, తలకి దెబ్బ తగిలించుకుంది. ఆ దెబ్బని అలుసుగా తీసుకుని నీకు మాకు దూరం పెంచాలా? మన కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూస్తా ఉండది. అత్తయ్యకి మనం కలిసి ఉండడం అస్సలు ఇష్టం లేదు కదా అక్క. అందుకే నిషి వాళ్ళ మీద నిందలు వేయాలని చూస్తుంది. అత్తయ్య నింద మోపాలని చూడడం లేదు యువరాజ్, నిజం చెప్తుంది. అంటే ఇప్పుడు మీరు ఆవిడ మాటలు నమ్ముతున్నారు వదినా? మేము కావాలని ఆవిడని కింద పడేలా చేశాము అంటున్నారా? కాదు నిష్క, నువ్వు మా అత్తయ్యని కిందకి నెట్టేసావు అంటున్నాను. కిందకి నెట్టేసావు అంటున్నాను. నెట్టేసావు అంటున్నాను. నెట్టలేదా? ఇప్పుడు కౌశికి చెల్లెమ్మ మాటలు విని నిన్ను అనుమానిస్తోందని అనుకోవద్దమ్మా. సాక్ష్యం ఉంది. సాక్ష్యమా? అమ్మ కౌశికి, ఆ వీడియో చూపించు. అమ్మి మొహం చూస్తే దొరికిపోయినట్టు అనిపిస్తా ఉండదే. ఈ వీడియోలో అత్తయ్య కాలు జారి కింద పడినట్టు కానీ అత్తయ్య అబద్ధం చెప్తున్నట్టు కానీ అనిపించడం లేదు నిష్క. మీరు అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తుంది. అమ్మో అమ్మో అమ్మో, వామ్మో, ఎంత మోసం! నన్నే చంపాలని చూసి మళ్ళీ నేనే అబద్ధం చెప్తున్నానంటారా? నేను చెప్పాను కదా కౌశికి, వీళ్ళందరూ కలిసి నన్ను చంపాలని చూస్తున్నారు. ఏంటమ్మా నిష్క ఇది? మనుషుల ప్రాణాలంటే ఆటలుగా ఉందా? ఆదిలక్ష్మికి ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది. ఏదైనా జరుగుంటే సురేష్కేం సమాధానం చెప్పేవాళ్ళం? ఈ పని నువ్వు ఒక్కదానివే చేసావా లేదా ముగ్గురు కలిసి చేశారా? అమ్మి ఒక్కతే చేసుండదమ్మి. మాకసలు ఇట్ట జరిగుండదని కూడా తెలీదు. ఏందమ్మి అట్ట చూస్తూ ఉండవు? ఎంత కోపం ఉంటే మాత్రమో అట్ట అమ్మిని తోయడం తప్పు కదా? అవునత్తయ్య, చాలా తప్పు. ఎప్పుడు చూడు నా కుటుంబం మంచి వాళ్ళు, మహాత్ములు అంటావు కదా, ఇప్పుడేమంటావు కౌశికి? చెప్పు, ఏమంటావు? నిషిక ఆవేశంలో తప్పు చేసింది అత్తయ్య. అందుకే మీకిప్పుడు నిషిక క్షమాపణ చెప్తుంది. నిషిక క్షమాపణ చెప్తుంది. నిషిక క్షమాపణ చెప్తుంది. సారీ చెప్పు నిషి. వదినా, తప్పు చేసావు, సారీ చెప్పు. సారీ చెప్పు. సారీ చెప్పు. సారీ చెప్పు.